గారిని ఇందాకన్నారు ధర్నాలకు వచ్చి కూర్చోకుండా మనం నీడ పొంటి ఓట్లు వేసుకుందాం అని అన్నారు. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు ధర్నాలకి రాజకీయ పార్టీలు చాలా ప్రియారిటీస్ ఇస్తాయి. లైక్ మొన్న నేరెళ్ల బాధితుల విషయంలో కూడా రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయినాయి. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏదో షో ఆఫ్ చేస్తారు, వాళ్ళ ఓట్ల కోసమైనా సానుభూతి కోసమైనా సరే. ఎక్కడైనా కుల పంచాయతీ జరిగినప్పుడు, దళిత అట్రాసిటీస్ జరిగినప్పుడు కూడా దాన్ని రాజకీయ మైలేజ్ కోసం వాడుకునే నాయకులు ఉంటారు. అట్లా మరి మీరు అట్లా చేస్తే గ్రౌండ్లో కనిపిస్తే కదా, అలాంటి సందర్భాలలో గ్రౌండ్లో కనిపిస్తే ప్రజలు ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు కదా. ఉద్యమాలతోటే నిజంగా రాజకీయాలు వస్తాయి అంటే ఈ బయట స్టంట్లు ఈ సర్కస్ ఫీట్లు అయితేనే వస్తాయనంటే, రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా చాలా పెద్ద యాత్ర చేశారు, భారత్ జోడో యాత్ర. నిజానికి చరిత్రలో యాత్రల తర్వాత కూడా చాలా రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినాయి. ఆ లెక్కన మరి రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి కదా, కాంగ్రెస్ గెలవాలి కదా. 99 డబుల్ డిజిట్ దగ్గర అయిపోయింది, 3వ డిజిట్ని అందుకోలే. అంటే మనం సమాజాన్ని మనం రాజకీయంగా చైతన్యం చేసి ఓటు అవగాహన ఎట్లా కల్పించినా గెలుస్తాం. కేవలం ఈ ఫోటోషూట్లు లేకుంటే సర్కస్ 4 కోట్ల కూడలలో నేను రింగులకి ఎగుతా తాడు మీద నడుపుతా అంటేనే ఓట్లు పడవు. ఒకవేళ అట్నే ఓట్లు పడాల్సి వస్తే నరేంద్ర మోడీ ఏమో యాత్రలు చేయలేదు కదా. సరే ఫస్ట్ 2014 ముందు చేయొచ్చు, 19లో 7 వేయాలి, 24లో 7 వేయాలి, గెలిచిండు కదా. మనము రాజకీయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రజల్ని ఓటర్లుగా గుర్తించి వాళ్ళకు ఓటు మీద అవగాహన కల్పించి ఇప్పటి అవసరాన్ని క్రియేట్ చేసి వాళ్ళకి రాజకీయ లోటుపాట్లు చెప్పి అధికార పార్టీ ఏం చేస్తుంది, మన పాలసీలు ఏంది, వాళ్ళ పాలసీలు ఏంది అని కన్విన్స్ చేసినప్పుడు గెలుస్తాము. అట్లా బీఎస్పీ కన్విన్స్ చేసింది, గెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ కన్విన్స్ చేసి తప్పకుండా గెలుస్తుంది. ఓకే సరే, నేను అంటే మళ్ళీ రిజర్వేషన్స్ దగ్గరికి వస్తే ఈ 3-4 రోజులలో ఇంకొక నెగటివ్ కూడా బాగా వినిపిస్తుంది. భూముల్ని జాతీయం చేసి రిజర్వేషన్స్ తీసేయండి కావాలంటే అని. కొంతమంది కాస్ట్ తీసేసి కాస్ట్ రిజర్వేషన్స్ తీసేయండి అన్నారు. బట్ భూముల్ని జాతీయం చేసి డిస్ట్రిబ్యూట్ చేయండి, ఆ తర్వాత మాకు రిజర్వేషన్లు వద్దు అని మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ భూముల్ని జాతీయం చేసి రిజర్వేషన్ తీసేయమంటే అంటే వాళ్ళు ఏదో అనుకుంటారు, మా పేరు వెనకాల 10 ఎకరాలు ఉంటే వివక్ష ఉండదు అని. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ఆవిడ కులవివక్ష లేదా? మనం చూస్తున్నాం కదా ఆవిడని ఎట్లా ట్రీట్ చేస్తారని. బాబు జగజీవన్ రామ్ గారు ఉప ప్రధాని స్థాయికి పోయారు, ఆయన పైన కులవివక్ష లేదా? నీ 10 ఎకరాల భూమితో అయ్యేది ఏమున్నది? అంటే ఇదొక మానసిక స్థితి కులం అనేది. అది డబ్బుతోటి కానీ హోదాతోటి కానీ పోయేది కాదు. కాకపోతే నువ్వు వ్యవస్థలన్నీ నీ చేతులు ఉన్నప్పుడు ఆ వివక్ష చూపించడానికి భయపడతారు. దాన్ని కొంచెం తగ్గించవచ్చు, ఆ భావన నుంచి తగ్గించవచ్చు. అంతేగాని 100 కోట్లు ఉన్నోడికి కులవివక్ష లేదని చెప్పగలరా? ఒక క్రికెటర్ ఉన్నారు, అదే మధ్య చెప్తా ఉంటారు, సచిన్ టెండూల్కర్ తోటి ఏదో కాంబ్లే సమయం ఎవరో వచ్చారట, క్యాస్ట్ వివక్ష అనుభవించిపోయారట. క్రికెట్లో లేదా, సినిమాల్లో లేదా? రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ సినిమాల్లోకి వచ్చాడు. రామ్ విలాస్ పాస్వాన్ చాలా పెద్ద లీడర్, కానీ బాలీవుడ్లో ఆయనకు ఆదరణ లేదు, వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. 10 ఎకరాల అవకాశం ఏంది? అది చాలా చిన్నది. అంటే విషయం తెలియని వాళ్ళు ఏమనుకుంటారు అంటే అన్నీ సమానంగా పంచితే పోతుందా అనుకుంటారు. కానీ క్యాస్ట్ అనేది చాలా దుర్మార్గమైంది. 100 కోట్లు ఉన్నోడు ఒక దళితుడి పైన ఏమీ లేని రెడ్డోడు కూడా కులవివక్ష చూపించగలడు. అదొక స్టేట్ ఆఫ్ మైండ్. సో రాజ్యాధికారమే అన్నింటికి సొల్యూషన్ అంటారు. డెఫినెట్లీ. అయితే వ్యవస్థలన్నీ నీ చేతుల్లో ఉన్నప్పుడు వాడు ఖచ్చితంగా నీకు భయపడతాడు. అంటే నీ మీద అట్లాంటివి అవ్వాలని అనుకోడు కదా. మనము ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టర్ ఉన్నాడు, ఆయన ఏ కమ్యూనిటీ అని మనం చూడం, ఆయనను సార్ అనే అంటాం. ఆయనకు ఒబీడియంట్గా ఉండడానికి ట్రై అవుతుంది, ఎందుకంటే ఆయన చేతిలో పవర్ ఉంది. రేపు మన పని అవుతుంది, వాటితో గొడవ పెట్టుకుంటే ఏమవుతుంది, ఉన్న రేషన్ కార్డు పోతుంది, వచ్చే 2 కిలోల బియ్యం కూడా రావు. సో ఖచ్చితంగా మనం పవర్లోకి వచ్చినప్పుడు ఎవడైనా అధికారానికి తలంచాల్సిందే. నీకు గతంలో ఏ ఫీలింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు ముస్లిమ్స్ అయినా అంతే కదా. వాళ్ళు మొఘల్స్ పాలన ఉన్నప్పుడు ఈ 90% ఉన్న మిగతా సమాజాన్ని వాళ్ళు చాలా ఈజీగా వెళ్ళారు. బ్రిటిషర్స్ అసలు ఎంత మొఘల్స్ అన్నాక కొంత పాపులేషన్ ఉన్నది 10 మందే కదా. ప్రతి ఒక్కడు వాడికి సలాం కొట్టిండు, వాడి మోక నిలబడ్డాడు, వాడు చెప్తున్నాడు, అని దొర అనే పిలిచిండు కదా, అయ్యో దొర బాంచని కాలు మోక్తా అని. సో పవర్ అది కులం కంటే కూడా పవర్ పెద్దది. అందుకే పవర్ వచ్చినప్పుడు అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. దళితులకి బహుజనులకి రాజకీయంగా వాళ్ళ ఉనికి వాళ్ళు చూపించుకోవడానికి లేదా వాళ్ళకి రాజ్యాధికారం రావడానికి మీరు వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ సందర్భంగా? డెఫినెట్లీ
రాజకీయంగా ముందు చైతన్యం కావాలి వాళ్ళు. నేను బహుజన్ సమాజ్ పార్టీ ఒక్కటే ఉన్నది, బహుజన రాజకీయాలలో బీఎస్పీ మాత్రమే ఉండాలని నేను చెప్పను. కాకపోతే బహుజన్ సమాజ్ పార్టీ అనేది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ తర్వాత దేశంలో అతిపెద్ద జాతీయ పార్టీగా ఉన్నది. మిగతా ఎవరైనా ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆ స్థాయికి ఒక పార్టీని తీసుకెళ్ళడం అనేది చాలా కష్టమైంది. చాలా అంటే చాలా కష్టమైంది. లోటుపాట్లు లేని సంఘం ఉండదు, లోటుపాట్లు లేని పార్టీ ఉండదు, మనిషి ఉండదు. ఎందుకంటే ఏ పార్టీని రన్ చేసే వాళ్ళైనా, ఏ సంఘాన్ని రన్ చేసే వాళ్ళైనా ఈ సమాజం నుంచి వచ్చిన వాళ్ళే. తెలుసో తెలియకో పరిస్థితుల వల్ల కొన్ని అటు ఇటు జరుగుతుంటే బహుజన్ సమాజ్ పార్టీలో కూడా అవి ఉండొచ్చు. వీలైతే బహుజన్ సమాజ్ పార్టీ లాంటి ఒక పెద్ద వ్యవస్థను తయారు చేయండి, నో ప్రాబ్లం. అంత పాసిబుల్ కాదు అనుకుంటారా, బహుజన్ సమాజ్ పార్టీకి రాజకీయంగా ఏకం కాండి. డెఫినెట్లీగా మనం అందరినీ ఛాలెంజ్ చేయొచ్చు. మాన్యవర్ కాంశీరామ్ గారు అదే చేశారు. ఆయన టైంలో కూడా ఆయన చెప్పిండు, ఇంకో 10 పార్టీలను ఆయన వద్దన్నాడు. బీఎస్పీ ఉన్నది కదా, ఒక్కటే ఉండాలని చెప్పిండు. ఎందుకు ఒక్కటే ఉండాలని అన్నాడంటే మనకు చైతన్యం లేదు కాబట్టి. చైతన్యం వచ్చి ఇప్పుడు రెడ్డిలోకి 4 పార్టీలు ఉంటాయి, కానీ రెడ్డిలంతా మిగతా వాళ్ళని మ్యానిపులేట్ చేసుకుంటుంటారు కాబట్టి వాళ్ళకి 4 ఉన్నాయేం కాదు, బాపనోళ్ళకు 30 పార్టీలు ఉన్నాయేం కాదు. ఎందుకంటే వాడి మాట సమాజం వింటుంది. ఓ రెడ్డి అయినా చెప్తే ఎస్సీ ఎస్టీ బీసీలు విన్నంత, ఓ దళితుడు చెప్తే సొంత దళిత కమ్యూనిటీ అయినది. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఎక్కువ గుడిసెలు వేసుకుంటే నాశనం అవుతాం. సో బహుజన్ సమాజ్ పార్టీ అనే ఒక అద్భుతమైన వేదిక జాతీయ స్థాయిలో ఉన్నది. నిన్న సీజేపీ వచ్చినప్పుడు మనం అందరం అనుకున్నాం కదా, ఒక బలమైన ఉద్యమం వచ్చింది, దానికి మనం అందరం మద్దతు ఇవ్వాలని. సో రాజకీయంగా కూడా ఒక అవేర్నెస్ తోటి ఉండరు. సో బ్రాహ్మిన్స్ అంతా అనుకుంటారు బీజేపీలో వాళ్ళకి ఎన్ని క్లాషెస్ ఉన్నా, నరేంద్ర మోడీతో ఎన్ని విభేదాలు ఉన్నా, వాళ్ళంతా మనం భారతీయ జనతా పార్టీ వైపుకు పోవాలని అనుకున్నారు. ఇక్కడ ఉండే రావులు కూడా టీఆర్ఎస్ వైపు అట్లనే ఉన్నారు. ఇక్కడ ఉండే రెడ్లు కూడా రేవంత్ రెడ్డి తోటి, ఈవెన్ కాంగ్రెస్లోనే వాళ్ళ మంత్రి పదవులు సీఎం కుర్చీల దగ్గర విభేదాలు ఉన్నా కూడా సీనియర్లు అయినా సరే వాళ్ళు తగ్గి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ముఖ్యమంత్రి కుర్చీ అనేది మా నుంచి చేజారిపోవద్దు, అధికారం చేజారిపోవద్దు అనే ఒక స్పృహతోటి. నేను కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు చెప్పేది ఏంటంటే, మనకి ఎన్ని అయినా క్లాషెస్ ఉండొచ్చు, రాజకీయంగా సామాజికంగా విభేదాలు ఉండొచ్చు, కానీ మనం ఓటు పరంగా చైతన్యం అయినప్పుడు మాత్రమే ఈ కౌంటర్ పాలిటిక్స్ను ఎదుర్కోగలం, మనం అధికారం సాధించగలం. మనం అధికారం సాధించి నిజంగా మనం ఈ దేశాన్ని నిరాటకంగా రూల్ చేయగలిగినప్పుడు అప్పుడు మనం ఇంకేదైనా కుంపట్ల గురించి ఆలోచించవచ్చు. కానీ మనం ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే డిఫెన్స్లో ఉన్నాము. ఈ డిఫెన్స్లో ఉన్నప్పుడు మన యూనిటీని చూపించుకోవాల్సిన అవసరం ఉంది. మనలో అందరికి అవగాహన లేదు. కనీసం అవగాహన ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ వేరే కొత్త కుంపటి మస్తు పార్టీలు పెడతారు. నేను పార్టీ పెట్టోదానని ఒక్క ఎమ్మెల్యే గెలవకపోయా, వాళ్ళు సర్పంచ్ కూడా గెలవకపోయా. సో అట్లాంటప్పుడు ఎందుకు నువ్వు ఒంటరిగా ఉండి నువ్వు ఇట్రా ఎమ్మెల్యేగానే గెలుస్తావు. సో అట్లాంటి అవకాశాలు మిస్ చేసుకోవద్దు. ఒక ఉద్యమంలో భాగం కావాలి. నీకు నాకు విభేదాలు ఉంటే తర్వాత ఇంట్లో పరిష్కరించుకుందాం, 4 బాటల కాడ నీకు నాకు లొల్లొద్దు. సో ఆ చైతన్యంతో బీఎస్పీ అనేది బెస్ట్ ఆల్టర్నేటివ్, ఇప్పుడున్న ఓన్లీ ఆల్టర్నేటివ్. ఫ్యూచర్లో వస్తుందా తర్వాత సంగతి, ఇప్పటికైతే లేదు. సో ఆ ఆల్టర్నేటివ్లోకి మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనము ఈ కుల వివక్షను, కుల పక్షపాతానికి డెఫినెట్లీ కౌంటర్ చేయొచ్చు. ఇది ఎస్సీ ఎస్టీ బీసీలు గమనించాలని నా మనవి. థ్యాంక్ యూ టోనీ గారు, కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసినాం. మళ్ళీ టైం ఉన్నప్పుడు మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతాం, ఇంకొన్ని విషయాలు చెప్పండి. సో చూసారు కదా, సబ్స్క్రైబ్ చేయండి G8 ఇంటర్వ్యూస్ అండ్ G8 న్యూస్ ఛానల్స్ను. మళ్ళీ కలుద్దాం.